ఆరాధించుటకు కీర్తించి ఘనపరచుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పునరుత్థాన దినం మా ప్రభా మీ సన్నిధిలో మా ప్రభు మేము కూడి ఉండగా మేము పాడు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా తండ్రి మీ యొక్క నామాన్ని ఘనపరచుకునండి. మేము కలిగిన వాటిని మీకు ఇచ్చడం ద్వారా మీ నామాన్ని ఘనపరచుకుని ప్రార్థిస్తున్నాం. దేవా మీ కృపాక్షేమములు మా జీవితంలో నడిపించు. మీ సన్నిధిలో ఉన్న ఆనందం పొందుటకు సిద్ధపరిచి మీ క్షేమం మాకు దయచేసి నడిపించి మీ నామాన్ని ఘనపరచుకునమని దేవా ఈ ఆన్లైన్ సర్వీస్ ఎంతమంది బిడ్డలైతే పాల్గొని మీ యొక్క వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఉన్నారో వారితో మీరు మాట్లాడి మీ సన్నిధిలో ఆనందం పొందువారుగా వారిని సిద్ధపరిచి మీ నామాన్ని కనపరచుకునండి. ఏ విధంగా టెక్నికల్ ఇష్యూస్ కలగకుండా మీ సన్నిధి మాకు అనుగ్రహింపచేసి మీ నామాన్ని కనపరచుకునమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ దించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటు పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు కృపలో ఎదుగుతాం. మరి మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్య అనే పాటను పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ బి టు హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను నిలిపి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నిలిపితివి. సదయుడవై నా పాదములను తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా,
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. జలరాశిలో నుండి నన్ను లేవెత్తిన దేవుడాయన, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచిన ప్రభు కాబట్టి ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం, హృదయపూర్వకంగా కనపరుచుదాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. హల్లెలూయా. కరములు చాపి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి, క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. వేలలోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. అందరూ 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. గ్లోరీ. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా.
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం కోసమే యేసయ్యా అందరూ ఇశ్రాయేలు స్తోత్రములపై గ్లోరీ ఆసీనుడా అందరూ టచ్చి స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై గ్లోరీ ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా మహామహిమతో నిండినటువంటి కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడు మహోన్నతుడు ఉన్నవాడు అనువాడు ఆద్యాంతరహితుడు అల్ఫా ఓమేగా అయిన దేవుడు ఇదిగో మృతి పొందింది కానీ యుగములు కూడా సజీవుడునై ఉన్నానని సెలవిచ్చిన దేవాది దేవునికి మన స్తుతుల సింహాసనమును ఆరోపిస్తూ ఆ స్తుతి సింహాసనం పైన ఆసీనుడై మన మధ్యని వాసం చేసి తన కటాక్షం మన మీద చూపించాలి. ప్రభుని హృదయపూర్వకంగా పాడి ఇంకా స్తుతించి ప్రభువుని గణపరిచి ప్రభువుని ఆరాధిస్తాం. ఇంకో పాట పాడుకుందాం. సుమధుర స్వరం సుమధుర స్వరముల గానములతో వేలాది దూతల కళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య నీకే నా ఆరాధన అని పాట పాడుతూ ప్రభును స్తుతించి కనబరుస్తాం. వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహదానందమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. సుమధుర స్వరముల
వేలాది దూతల కరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. Glory, glory be to Lord Jesus. అందరూ ఉత్సాహంగా బాడీ పడిద్దాం. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర గానాలతో వేలాది దూతల జలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. One, two. Glory, glory, glory be to God. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. అందరూ నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. Glory. Clap. Clap and sing and praise the Lord. Glory.
కీర్తినే ప్రకటించుచున్నావేగా. వేలాది నదులని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహదానందమే పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతిక్షణం. సుమధుర గానాలతో, వేలాది దూతల కలములతో కొనియాడబడుతున్న యేసయ్యా, నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రభుని పాడి స్తుతించి ప్రభుని కనపరచు, ప్రభు యొక్క అత్యున్నత నామాన్ని మహిమపరుస్తూ, ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుని దేవునికి ఒక కృపాసనదుట దేవుని ఇంకను ఆరాధిస్తూ ప్రభుని స్తుతించి కనపరచుదాం. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నట్టు ఆనందం. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడా నీవే, ఎవరు లేరు నాకు ఇలా చేరిపాడు. అందరూ కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని పాడి కీర్తిద్దాం. గ్లోరీ ఫాదర్. హలో. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడా నీవే, ఎవరు లేరు నాకు ఇళ్లలో, నీవే నా సర్వము అని పాడుతూ ప్రభు స్తుతిస్తాం. అందులో లేచి నిలబడి దేవుని సన్నిధానంలో తగ్గించుకుని ఈ పాట అందరూ కూడా స్వరమెత్తి ప్రభును స్తుతిస్తూ ప్రభుని కనపరచుచు, సర్వచనులారా చప్పట్లు కొట్టి వాక్యానుసారంగా ప్రభుని కనపరచుచు ఆరాధిస్తాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము, ఎవరు లేరు నాకిలలో, నా దేవా నా ప్రభువా యేసు, అందరూ నా దేవా నా ప్రభువా యేసు, నా ప్రాణ ప్రియుడవు నీవే. ఆమేన్.
మరొకసారి నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. Glory, hallelujah. Thank you Lord Jesus. నా ప్రాణ ప్రియుడానికి వందనం చెల్లిస్తున్నాను బాబు, నిన్ను ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభువా. దేవా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా? నీవు నా గుండెగా లోకములో నాకేది కొరత లేదు. నీవే దాన్ని కారములో నీవే నాకు దీపము, కారములో నీవే నాకు దీపము, వికర తుఫానులో నీవే నాకు దూరము. గ్లోరీ గ్లోరీ. వికర తుఫానులో నీవే నాకు దూరము. నా ప్రాణ ప్రియుడవు నీవే, ఆమేన్. నా ప్రాణనాథుడ నీవే, ఆమేన్ ఆమేన్. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. గ్లోరీ. ఆమేన్. అందరూ ఆరాధిద్దాం హృదయపూర్వకంగా. చీకు చింతలలో కృంగి నేనుండగా, చీకు చింతలలో కృంగి నేనుండగా, నా చెంతకు చేరి చింతలు బాపితివే, నా చెంతకు చేరి చింతలు బాపితివే. నా ప్రాణ ప్రియుడవు నీవే, ఆమేన్. నా ప్రాణనాథుడ నీవే, ఆమేన్ ఆమేన్. ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే.
రెక్కల నీడలో నన్ను నడిపించెను. నా ప్రాణ ప్రియుడవు నీవే. అందరూ నా ప్రాణనాథుడ నీవే. అందరూ కలిసి నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో నా దేవా నా ప్రభువా యేసు. నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. అందరూ ఒకసారి నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. మళ్ళీ నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో నీవే నాకు సర్వము. ఎవరు లేరు నాకిలలో నా దేవా నా ప్రభువా యేసు. నా దేవా నా ప్రభువా యేసు. నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. Glory, mighty Jesus, a wonderful God, the mighty God, how good God we saw, my Lord. You are the consuming fire. Glory be to God, Father. Thank you, Jesus. Thank you, Lord, Father. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. అందరూ నోరు తెచ్చి ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. హల్లెలూయా. Glory, Father. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. వందనాలు యేసు. వందనములు తండ్రి. వందనములు తండ్రి. Praise the Lord. Praise be to God. Praise be to God. Praise be to God. Glory. Hallelujah. 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 స్తోత్రం. హృదయపూర్వక ఆరాధిస్తాం మన ప్రాణప్రియుడైన దేవుణ్ణి. హృదయపూర్వక కొనియాడుదాం. ప్రభుని ఘనపరచుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకు వందములు తండ్రి. మీ సన్నిధి కొరకై స్తోత్రము నాయన. మీ ప్రసన్నత కొరకై స్తోత్రము నాయన. నీ మహిమ కోసమై స్తోత్రము నాయన. దేవా నీ కృప కొరకే వందము చెల్లిస్తాను తండ్రి. మీ కృపను మీ ఆలయంలో ధ్యానించిన కృప కొరకై స్తోత్రము నాయన. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Thank you, Father. అందరం కూడా నెమ్మదిగా అందరం కలిసి నా ప్రాణప్రియుడు నీవే అనే మాట మరొకసారి అందరం కలిసి నెమ్మదిగా పాడదాం. నా ప్రాణప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. ఎవరు లేరు నాకిలలో నీవే నాకు సర్వము. అందరూ ఎవరు లేరు నాకిలలో నా దేవా నా ప్రభువా యేసు. నా దేవా నా ప్రభువా యేసు. నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే. నా ప్రాణ ప్రియుడవు నీవే. నా ప్రాణనాథుడ నీవే.
మౌనంగా కనిపెడు ప్రభు సన్నిధిలో పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, కృపగల దేవుడు, కనికరల దేవుడు, ప్రేమాస్వరూపణ తండ్రి సన్నిధిలో మనం తగ్గించుకుని మౌనముగా ఆయన కృప కొరకే కనిపెడతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కృపా సమృద్ధి గల తండ్రి స్తుతిస్తున్నాను. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆశ్చర్యదుర్గమని యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థానం మీ సముఖములో చేరి ప్రభు మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని కీర్తించి ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు వందనం చెల్లిస్తున్నాను. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమ కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము నిర్మించమని రీతి మీకు తెలిసే ఉన్నది. మేము మంటి వారమని మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీ ప్రేమ కొరకై స్తోత్రములు. మీ కటాక్షం కొరకై స్తోత్రము, మీ సన్నిధి కొరకై స్తోత్రము నాయన. ఇంతలో మిమ్మల్ని ఆరాధించి, కీర్తించి, ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. మీ ప్రసన్నతను చూచుటకు తండ్రి, నీ కృపను నీ ఆలయంలో ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చేటువంటి ధన్యత కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపల వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని మీ పాదమును బట్టి వేడుకొనుచున్నాను ప్రభు. మీకు స్తోత్రములు. తీసుకుని వీళ్ళందరిని బట్టి వందములు. రాకి నిర్లక్ష్యం చేస్తున్న వారిని దేవవారిని మీరు ఎరుగుదురు తండ్రి. వారి జీవితాన్ని మార్చండి. నీ సన్నిధిలో వెతకాలన్న ఆశను, తలంపును వాళ్ళు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి మా ప్రభు. మీ వాక్యంకు ఎదురు చూస్తున్నాం. మా ఎంతమంది బిడ్డలైతే ఈ ఆన్లైన్ సర్వీస్లో అటెండ్ అయ్యి తండ్రి నాయన మీ సన్నిధిలో కనిపెట్టి ఉన్నారో వారితో, నాతో, మాతో మాట్లాడండి. మీ కృప కొరకు వందనం చెల్లిస్తున్నాను. నీ వాక్య వెలుగులో వెలుగు కలుగుచున్నది. అది తెలివి లేని వారికి తెలివిని కలిగించి సెలవిచ్చావు కనుక నీ వాక్యపు వెలుగులో మాకు తెలివిని కలిగించి మీ నామాన్ని ఘనపరుచుకున్నామని, కార్యక్రమం అంతా కూడా మీ దృష్టికి అంగీకారంగా జరిగించమని, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కలుగుకుండా నీ కాపులో నీ భద్రత అనుగ్రహించి కాపాడు నడిపించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు ప్రశస్తమైన మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. యెహోవా మీకు తోడేయును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఆనందించిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిని యుద్ధకాలం ప్రభు సన్నిధిలో కృపల వాక్యమును నేర్చుకోవడానికి వచ్చే అందరి జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వణుకును, భయమును కలిగి, పరిశుద్ధతను కలిగి దేవా నాతో మాట్లాడమని దేవుని యొక్క సన్నిధి మనం తగ్గించుకొని దేవుని యొక్క కృప కొరకే కనిపెడుచు ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ వాక్యాన్ని ఎంతో జాగ్రత్తగా వినవాలని మనవి చేస్తూ మీకు ప్రకటిస్తున్నాను. కీర్తన 141 కీర్తనలో 41 కీర్తనలో 9 నుంచి 13 వచనాలని జాగ్రత్తగా చూసుకుని 141 కీర్తన 9వ వచనం నుంచి 13 వచనాల వరకు ఒక చదువుగా విందాము. ఎవరైనా గంభీరంగా గట్టిగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ఈ యొక్క లేఖనంలో ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈ చదవబడే అంశం అన్నట్లో కూడా ఈ 13 వచ్చిన భాగంలో ఒక గొప్ప శ్రేష్టమైన మాటను మనకు కనబడుతున్నది. దాన్ని మనం విధకాలం నేర్చుకుందాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు.
యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. సో ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క లేఖనంలో నుంచి ఒక మాటను మాత్రం మనం తీసుకొని ధ్యానిద్దాం. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుని యొక్క సన్నిధిలో ఎవరు ఉంటారు? ఎవరు దేవుని సన్నిధిలో నివాసం చేస్తారు? ఆయన సన్నిధికి ఎవరు వస్తారు? ఎవరు ఆరాధిస్తారు? ఎవరిని స్తుతిస్తారు? ప్రభువుని ఎవరిని ఘనపరుస్తారు? మనం చూసినట్లయితే ఈ కీర్తనకారుడు చాలా చక్కగా ఈ మాట చెప్తూ అంటున్నాడు. ప్రధాన గాయకునికి దావీదు రాశాడు ఈ కీర్తనలో, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అదొక స్టెప్. కృతజ్ఞతాస్తుతులు అందరూ చెల్లించలేరు. దేవుడు చేసే మేలు పెట్టి తలంచి దేవుడు హృదయపూర్వకంగా చేతెత్తి దండం పెట్టి ప్రభును స్తుతించి ప్రభువును ఆరాధించేవారు ఈ రోజుల్లో చాలా కరువైపోయారు. దేవునికి థ్యాంక్స్ చెప్పడం అరుదైపోయింది. కృతజ్ఞత చెల్లించడం చాలా తక్కువైపోయింది. అందుకని అంటున్నాడు అక్కడ, ఎవరు చెల్లిస్తారో దేవుని కృతజ్ఞత చూస్తే నిశ్చయముగా నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇది మా బలాన్ని బట్టి, మా శక్తిని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి, మా పరిస్థితిని బట్టి మాకు ఇది కలిగింది కాబట్టి నేను ఎందుకు చెప్పాలి థ్యాంక్స్ అని అనుకుంటారు. యెషయాగ్రంథంలో ఒక మాట చెప్తూ అంటున్నాడు ఒక దేవుడు, వారిలో నేను కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను అన్నాడు. చూసారా? బుద్ధి కూడా దేవుడు పుట్టిస్తాడంట. అంటే ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయినా వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించుచు. చాలా మనసు కష్టం అనిపిస్తుంది ఆ మాట. ప్రియమైన వాళ్ళరా, ఆ మాట చూడండి దయచేసి. 57వ అధ్యాయంలో 18వ వచ్చిన భాగాన్ని 19వ వచ్చిన భాగాన్ని ఒకసారి చూసుకుందాం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు. హల్లెలూయా. ఏం చేశాడంట? వారిలో కృతజ్ఞత బుద్ధి. దేవునికి థ్యాంక్స్ చెప్పాలంటే కూడా దేవుడు బుద్ధి పుట్టించాలి. అందుకంటే అట్లాంటి బుద్ధి మంది. ఎవడైనా ఏదో చిన్న పని చేసి పెడితే వెంటనే వాడికి థ్యాంక్స్ అని చెప్తాం మనం. వదనాలు ఎన్ని అంటాం. ఇంకా కొంతమంది థ్యాంక్ యూ వెరీ 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 మచ్ అంటారు. చిన్న పని చేసి వెంటనే వాళ్ళకి ఇతరులకి థ్యాంక్స్ చెప్తామే. మరి దేవుడు మనకి చేసిన మేలు బట్టి మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఎక్కడ చెప్తున్నారు? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు కదా, వచ్చి అయ్యా మమ్మల్ని స్వస్థపరచమని అడిగారా లేదా వాళ్ళు? ప్రభు ఒకటే మాట, మీరు వెళుతూ ఉండండి, మీరు వెళుతూ ఉండండి అన్నాడు. అంతే, మీకు స్వస్థత కలుగుతుంది. వారు వెళుతూ ఉండగా వారికి స్వస్థత కలిగింది. అందరికీ ఇచ్చాడు స్వస్థత. ఆయన వద్దకు వచ్చేవాడు ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. దుష్టులేడను కృతజ్ఞత లేని వాడను కూడా దేవుడు ఉపకారై ఉన్నాడు. ఆయనకి నేచర్ అది. అయితే ఒక్కడు మాత్రము తనకు కలిగినటువంటి స్వస్థతను బట్టి తనకు స్వస్థత కలుగుట చూచి ఏం చేశాడు? తిరిగి యేసు వద్దకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి దేవుని స్తుతించి ప్రభుని ఘనపరిచాడు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా? వారెక్కడా? ఎంతమంది బాగుపడలేదా? ఎంతమంది జీవితాలు బాగుపడలేదా? ఈ సంఘంలో విరుచున్న నా ప్రేమల వల్ల, నీ కుటుంబంలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్ని మేలు చేశాడు దేవుడు. తగిన రీతిగా నీవు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నావా? ఒక్క వ్యక్తి అని వచ్చి మిగతా అందరూ ఏమయ్యారు? ఆ 9 ఎక్కడ? అందరికీ స్వస్థత వచ్చింది. కానీ ప్రభు అడుగుతున్నాడు, మిగతా 9 మంది ఎక్కడ? అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా?
నీ కుటుంబంలో స్వస్థపడవాడు ఎక్కడ? నీ కుటుంబం బాగుపడినవాడు ఎక్కడ? నీ కుటుంబం ఉద్యోగం వచ్చేవాడు ఎక్కడ? దేవుడు నీ జీవితం చేసే మేలు కలిగి దేవుడు పొందినవాడు ఎక్కడ? కృతజ్ఞత మనుషులారా అంటున్నాడు దేవుడు. కృతజ్ఞత అనేది చెప్తే వచ్చేది కాదండి, హృదయంలో పుట్టాలి. అది ఎక్కడ? ఆ ఒక్కడు వచ్చి ప్రభువును స్తుతించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాలం నేను ఆ మాట చెప్పడం ఇది కాదు మన యొక్క సబ్జెక్ట్ ఈ రోజున. కానీ ఆ మొదటి మాటలో ఉన్నప్పుడు మాట ఏంటంటే, నీతిమంతులు నిశ్చయముగా ఆయనకి ఏం చేస్తారంట? కృతజ్ఞతలు చెల్లిస్తారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని కృతజ్ఞత చెల్లించాలంటే నువ్వేమై ఉండాలా? నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండాలి. మరి నీ నీతి, నా నీతి, మన నీతి అంతా మురిగిపోయాక చెప్పాడు కదా దేవుడు. అయితే దేవుడు మహాకృప చేత దేవుడు మన నీతిమంతులుగా చేసినట్టుగా దేవుని వాక్యం రాయబడి ఉంది. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఈరోజు దేవుని సన్నిధిలో ఈ 2021లో 2020ని ముగించి దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో నివసించడానికి కొరకు దేవుడు మనల్ని ప్రేమించి తీసుకొని వచ్చాడు. అది బైబిల్ ఏం చెబుతుంది అక్కడ? యథార్థవంతులు. చెప్పండి గట్టిగా. అందరూ కాదు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. వింటున్నారా ప్రియమైన వల్ల? బాగా జాగ్రత్తగా గమనించండి. మనము నిశ్చయముగా నిజంగా దేవుని పాదముల చెంత యథార్థంగా దేవుని స్థలంలో నివాసం చేస్తున్నామా? దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అన్న తలంపు అసలు నీకుందా? దేవుని స్థలంలో నేను కూర్చుని ఉన్నాననే ఆశ, ఆ తలంపు నీలో ఉందా అని అసలు? లేక 4 గోడల మధ్య కూర్చున్నాను, వెళ్ళాలి కాబట్టి పాడాలు పాడి ఆరాధించాలి కదా, రాకపోతే ఆయన ఏమంటాడో, పాస్టర్ కోప్పడతాడేమో అని సంతోషం లేకుండా నీ సమయాన్ని, అయ్యో నేను వ్యర్థంగా ఖర్చు పెట్టానే, అయ్యో ఈ సమయం కూడా పనికి వెళ్తే ఓ 1000 రూపాయలు సంపాదించుంటానే, లేకపోతే ఓ 10,000 సంపాదించుంటాను, లేకపోతే ఓ 10,000 నష్టపోయి అనుకుంటున్నావేమో. ఈనాడు కృతజ్ఞత లేని వారు చాలా మంది తయారయ్యారు. దేవుని సన్నిధికి భక్తుడు ఏమని ప్రార్థించాడంటే, యెహోవా మందిరానికి వెళుదమన్నా జనులు నాతో అనినప్పుడు నేనేం చేశానన్నాడు ఆయన. అది ఎట్లా రావాలి దేవుని సన్నిధికి? మీ అందరూ ఒకసారి చెక్ చేసుకోండి, ఎట్లా ఉన్నారో మీరంతా. ఆన్లైన్లో సర్వీస్లో వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి చూసుకో. సంతోషంగా కూర్చుని ఉన్నావా దేవుని సన్నిధిలో? సంతోషంగా వచ్చావా దేవుని సన్నిధికి? జనులు చెప్పారట దావీదు భక్తులతో, ఏమని? యెహోవా మందిరానికి వెళ్తున్నామయ్యా అన్నప్పుడు జనులు అని నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎట్టు ఉండాలంట? ఉదయాన్ని లేస్తాను, ఎప్పుడు పోవాలబ్బా దేవుని సన్నిధికి, ఎప్పుడు వెళ్ళాలి నేను? నా దేవుని ఎప్పుడు కనపడ అంటాడు. ఇంకా భక్తుడు ఏమంటాడు ముందుకెళ్ళి, నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనపడదు. చూడండి ఒకసారి ఏం కీర్తిస్తున్నాడు ఆయన. నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతా. ఆయన ఇంకా కీర్తిస్తూ ఓ చక్కటి మాట చెప్పాడు. ప్రియమైన గమనించండి, ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే 101వ కీర్తనలో మొదటి 2 వచనాలు చదవండి. 101వ కీర్తనలో మొదటి 2 వచనాలని ఎవడో చదవండి గబగబాని. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను, యెహోవా నిన్ను కీర్తించదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును ఉంచుకొనను. క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఎప్పుడు నా వద్దకు వస్తావు?
ఇందాక ఏమంటాడు, నువ్వు ఎప్పుడు నా వద్దకు వస్తావు? ఈగలీ వెయిటింగ్. దేవా నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? మనిషి పిలిచేట్లు, మనిషి పిలిస్తే రాడు. మిమ్మల్ని పిలిస్తే వస్తారా మీరు? ఏమైనా నేను చెప్పిన సమయానికి అసలు మీరు ప్రార్థనకే రారు సరిగా, ఇంక నేను పిలిస్తే ఏమొస్తారు? ఇంకా కొంతమంది ఒకవేళ అర్జెంట్ ఉంటే ఎవరో ఫోన్ చేస్తే ఫోన్ కాల్ చేసి ఫోన్ కాల్ కూడా తీరు అటెండ్ చేయరు వాళ్ళు. కాబట్టి ఏం పని చెప్తాడు ఒక పాస్టర్ గారు, మేము ఎంత బిజీగా ఉన్నాం, మాకే పని పురమాయిస్తాడు. ఎందుకని మళ్ళీ ఏమంటారంటే వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టానండి, లేకపోతే మరి ఏంటి సిగ్నల్స్ రాలేదండి, లేకపోతే ఏమైంది అది ఇంకేదో అయ్యిందండి అని సులువుగా చిక్కులు పెట్టే పాపంతో కూడా మాట చెప్పేస్తారు వెంటనే తప్పించుకోవడానికి. ఏమిటి? సులువుగా చిక్కులు పెట్టు పాపమును అని రాయబడింది హెబ్రీ గ్రంథంలో. కాబట్టి సులువుగా చెప్పేస్తారు కొంతమంది. మళ్ళీ ఇంకొంది ఏమంటారంటే, అరే నేను సారీ అండి, నేను వెంట చూడలేకపోయాను, దాంతో క్షమించండి, నేను చాలా సమయం తర్వాత ఎప్పుడో నైట్కి చూశాను అంటారు. తప్పు. అంటే అంతవరకు నీకు ఫోన్ కాల్ రాకుండా ఉంటాయని అనుకున్నావా? అన్నిటి కూడా ఆన్లైన్ పెట్టుకొని ఉంటావు. చేయరు. దేవా నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? నువ్వు ఎప్పుడు వస్తావు? అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? నా ఇంట నేను యథార్థ హృదయముతో నడుచుకుంటా. నీ రాక్కుసి ఎదురు చూస్తున్నానయ్యా, నేను యథార్థ హృదయం నడుచుకుంటున్నానయ్యా, దయచేసి ఎప్పుడు వస్తావు నువ్వు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో ఈరోజు ఈ ఉదయకాలం ప్రభుత్వం కూర్చున్నావంటే ఆయన సన్నిధిలో ఉన్నావు అని నువ్వు అనుకుంటూ ఉంటే కొన్ని మాటలు మనకు అవసరం. దేవుని సన్నిధిలో ఉన్నవారు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటారంటే గమని ప్రియులారా, నిజంగా నిశ్చయంగా దేవుని సన్నిధిలో నువ్వు నేను మనం ఉన్నాము అని ఒక ఫీలింగ్, ఆ ప్రసన్నత మనం అనుభవిస్తూ ఉంటే మన ద్వారా ప్రభు కార్యాలు చేయడానికి అనుకుంటాడు. ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చూసుకుందాం. అసలు దేవుని సన్నిధికి రావటానికి ఎవరికి ధైర్యం లేదు. యోబు గ్రంథంలో ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథంలో ఓ మాట చదువుకుందాం. చూడండి ఒకసారి. యోబు గ్రంథం 41వ అధ్యాయం అనుకుంటా. చూడండి, యోబు గ్రంథం 41వ అధ్యాయంలో ఆ ప్రారంభంలో మకరాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. మనకు బాగా గమనించండి. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మకరమును గురించి మాట్లాడుతూ 10వ వచన భాగంలో ఏమన్నాడంటే ఆ మొదటి నుంచి దాని యొక్క విశిష్టతను గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ దాని క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ అది ఏం చేస్తుందో అనే విషయాల గురించి మాట్లాడుతున్నాడు. 10వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడంటే చూడండి, దయచేసి 10వ వచనం చదువుకుందాం. దానిని లేపుటకైనను తెగింపగల శూరుడు. చూసుకుంటున్నారా అందరూ? ఆన్లైన్ సర్వీస్ వింటున్న దేవుని బిడ్డలారా, దానినంటే ఎవరు? మకరము. మొదటి వచ్చి ఏమంటున్నాడు అక్కడ? నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? మకరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ మకరాన్ని గురించి మాట్లాడుతూ దాని క్యారెక్టర్ని వివరిస్తూ 10వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడంటే దాన్ని రేపుటకైనను తెగింపగల శూరుడు ఎవడు? చూసారా? దాని రేపుటకు తెగించగల శూరుడు ఎవడైనా ఉన్నాడా ఈ భూమి మీద? లేడు. అంత బలమైంది అది. దాని రేపుటకు ఎవరికైనా శక్తి బలం ఉందా? లేదే. అంటూ ఏమన్నాడు? అట్లు ఉండగా నా ఎదుట నిలుచుటకు నిలవగలవాడు ఎవడు? దాన్ని లేపడానికి నీకు శక్తి లేదా? దాన్ని టచ్ చేయలేవు అసలు నీవు. మరి నా ఎదుట నిలుచుటకు, నా సన్నిధిలో నిలుచుటకు, నా సన్నిధిలో కూర్చోవడానికి, నా సన్నిధికి వచ్చుటకు నీకుందా? మనకుందా? ప్రశ్నించుకోవాలి మన జీవితంలో. నన్ను అడుగుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నారు. ఏదో వచ్చి కూర్చున్నాం, ఆదివారం వెళ్ళాలి, కూర్చోవాలి, ఏదో కాస్త వాక్యం వినాలి, ఆదివారపు క్రైస్తవులాగా.
ప్రతిదిన క్రైస్తవులు కాదు, ఆదివారం క్రైస్తవులు. కొంతమంది ఆదివారం క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రిస్మస్ క్రైస్తవులు కొంతమంది ఉంటారు, జనవరి క్రైస్తవులుగా, ఈస్టర్ క్రైస్తవులుగా, గుడ్ ఫ్రైడే క్రైస్తవులుగా, మటల ఆధారం క్రైస్తవులుగా, రకరకాల క్రైస్తవులు ఉంటారు. కొంతమంది ఈజీ గోయింగ్ క్రైస్తవులు ఉంటారన్నమాట, అటబెట్టి వచ్చే క్రైస్తవులు. వీళ్ళు కృతజ్ఞత లేని ఒక క్రైస్తవుడు. వీళ్ళంతా కూడా వాక్యపడ ఆశ ఉండదు. మేము కూడా భక్తి పరులుగా ఫోకస్ ఇచ్చుకుంటారు అంతే. సమాజంలో మేము కూడా ఓ భక్తి పరులు అన్నట్లుగా మేము క్రైస్తవుడు చెప్పుకోవద్దు, సిగ్గుచేటు. క్రైస్తవుడు అని 3 సార్లు రాయబడింది బైబిల్లో. వాళ్ళు క్రైస్తవు, అందరూ కాదు. శిష్యులు అంత్యోకులో మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు పౌలు ప్రసంగిస్తుంటే ప్రియమైన వాళ్ళరా, అగ్రిప్ప అన్నాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అనే పదం అక్కడ రాయబడి ఉంది. మరో మాట పేతురు బతుకు రాయబడి ఉంది, ఎవడైనా క్రైస్తవుడైతే బాధను అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్. అట్లా వాడండి క్రైస్తవుడు. ఈజీ గోయింగ్ క్రైస్తవులు కాదు. అటబెట్టి వచ్చి కూర్చొనేసి మాకు చాలా భలే పని ఉంది, వీళ్ళకి చాలా బిజీలకి అటబడి కూర్చొని కాసేపు వెళ్ళిపోతే కాసేపు అంతా అయిపో హాఫ్ అవర్ ముగించేస్తే సంఘం కావాలి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మరి బిల్ గేట్స్ లాగానో లేకపోతే వారెన్ బఫెట్ లాగానో వాళ్ళలాగా ఇన్కమ్స్ ఒక్కొక్క నిమిషానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ వాళ్ళకి. కాబట్టి ఆ బిజినెస్ పోతుంది వాళ్ళకి. మళ్ళీ సాయంకాలం వచ్చేసరికి ఏమి ఉండదు, మళ్ళా స్టార్ కర్రీ తినాల్సిందే, లేకపోతే అది కూడా లేదు. మళ్ళీ ఏం సంపాదన కొంతమందికి. వాళ్ళు సంపాదించినా దేవుని ప్రజలకు పెట్టారు. వాళ్ళు ప్రపంచానికి చల్లేశారు డబ్బులు వాళ్ళంతా కూడా. వారెన్ బఫెట్ అని, బిల్ గేట్స్, వారి సంపాద్యం అంతటి కూడా దారపోశారు పేద ప్రజల కోసం. చాలామంది అట్లా ఉంటారన్నమాట, కృతజ్ఞతలు లేని వాళ్ళు, దేవుని సలు కనిపించాలని ఆశ లేని వారు. నిజంగా దేవుని సన్నిధిలో నేను ఉన్నానని అనుకుంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఇర్మియా గ్రంథకర్త రాస్తూ, ఇర్మియా ప్రవచిస్తూ మాట అంటున్నాడు 30వ అధ్యాయంలో 20-21 వచ్చిన భాగంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 20-21 వచ్చిన భాగాన్ని. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యలో పుట్టినవాడు ఒకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనగలవాడు ఎవడు? నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనగలవాడు ఎవడు? దేవుడి సన్నిధికి వచ్చాము, మనము ఆయన సమీపానికి వచ్చాము. మరి ధైర్యం ఉందా అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని. ఆన్లైన్ సర్వీస్ వింటున్న దేవుని బిడ్డలందరికీ కూడా ఒక మాట ఇది. ఆయన సన్నిధికి వచ్చుటకు నీకు, నాకు, మనకు ధైర్యం ఉందా? నా సన్నిధికి వచ్చుటకు మీలో ఎవరికైనా ధైర్యం ఉందా? ధైర్యం లేదు. అయితే ఏమన్నాడు ఇక్కడ? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వారిని ఏం చేశానంట? ఒరే బాబు, ఒరే అమ్మ, ఎందుకు ఆరాధన రాకుండా ఉంటావు, దయచేసి రా అని ప్రభు పిలుచుకొచ్చి చాలా తీసుకొని వస్తున్నాడు ఆయన. అంతేగాని నీ భక్తి శ్రద్ధ కాదు. నువ్వేనేనో వ్యాపకాలు పెట్టుకుని నువ్వేదో నీ సంపాదన కోసం లేకపోతే నీ ఇష్టాసాలు జీవించడం కోసం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తుడికి దౌర్భాగ్యము. ఓ మూక జనమా, ఓ పాపిష్టి జనమా అని నేను అంటున్న బైబిల్ చెప్తా ఉంది. పాపిష్టి జనం. ఆదివారమున ఆరాధన నిర్లక్ష్యం చేసే వాళ్ళంతా పాపిష్టులు.
బైబిల్ ఒప్పుకోవడం లేదు. అది విశ్రాంతి దినాన్ని ఆరాధించకుండా ఉండేవాడిని ప్రభు క్షమించాడు, ఎంత మాత్రం కూడా క్షమించడు. ఇంకా కొంతమంది ఆ కమ్మిని బల్ల ఉన్న రోజు కూడా కొడతారన్నమాట. వాళ్ళు ఇంకా ప్రబుద్ధుల వాళ్ళు, అటోళ్ళు పాపించి జనానికి అమ్మా నాయనలు వాళ్ళు. వాళ్ళకి అస్సలు దేవుని భయం లేదు. వాళ్ళకి వాళ్ళ ఉద్యోగులు ఊడిపోతాయంట, పోకపోతే పనులకు పోకపోతే. ఊడిపోతే ఇంకో పని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మూతి ఉండేవాడికి మేత వేసే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ముందు మనమే ముందైపోతుంటే ఎట్లా? ప్రియమైన వాళ్ళరా, ఆయన చేరదీస్తున్నాడు మనల్ని. ఆయన సన్నిధికి వచ్చినట్లుగా ఆయన మనల్ని చేరదీశాడు. నా సన్నిధికి వచ్చుటకు మీలో ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక దేవుని బిడ్డ ఒక 1 month మునుపు ఏమన్నాడంటే, నాతో మాట్లాడుతూ, అంటే మా పాపతో మాట్లాడుతూ, ఈ అనారోగ్య ఈ కరోనా ఈ విధంగా రావటం వల్ల ఈ పరిస్థితిని బట్టి దేవుని రాకని ఆటంకపరిచిపడిపోయి ఉన్నానే. ఏదేమన్నా కూడా ఏమన్నా కానీ నేను వస్తాను, దేవుని గడుపుతాను. ప్రైజ్ ది లార్డ్. ఆన్లైన్ సర్వీస్లో వింటూనే ఉన్నాను, కానీ దేవుని స్థలంలో ఉండటం అన్నంత ఆనందం నాకు ఆన్లైన్ సర్వీస్ వినటంలో నాకు కలగలేదు అని మా అమ్మాయితో చెప్పారట. నాకు ఎంత సంతోషం కలిగింది కదా, చాలా సంతోషం అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధైర్యం ఉందా దేవుడు రావడానికి? ఉదయకాలము నీలో ధైర్యం ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు? ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. ఆయన చేరదీసి ఆయన సన్నిధికి వచ్చున్నట్లుగా మనల్ని ఆయన తీసుకొని వచ్చాడు. విషయాన్ని గుర్తుపెట్టుకో. మీకేవండి ఫాస్ట్గా చెప్పేస్తారు మీరు. మాకు ఎన్ని కష్టాలు ఉన్నాయండి, మాకు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఎన్ని సమస్యలు తెలుసా, మాకు ఎంత కష్టమో తెలుసు, ఎంతో కష్టంతో వచ్చా నేను ఇక్కడికి. అబ్బా ఎట్లా మరి నువ్వు రాకపోతే దేవునికి కుదైపోతుందే, నువ్వు రాకపోతే దేవునికి పాపం చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎట్లా మరి? ఆయనకి ఏది అయినా కొదువై ఉన్నట్లుగా మనుషుల చేత ఆయన కొనియాడబడు వాడు కాడు అనే విషయం బైబిల్లో రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆయనకి తక్కువనేం కాదు. నీతిమంతులు ఏం చేస్తారంట? నిశ్చయం కానీ పదం మర్చిపోద్దండి. ఆ చిన్న మాట కూడా గుర్తుపెట్టుకోలేడు. అదే మన మూల పాటలో మొదటి మాట. కాబట్టి ఏం చెల్లించా మనము? హల్లెలూయా. ఇప్పుడే చెప్పా హల్లెలూయా. కాస్త తెరవండి. అయితే నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతురాలు కావు. నువ్వు నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు ఏం చేస్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎందుకు ఈ సంఘ కాపరి పని చేస్తున్నా నాకు అర్థం కాదు. ఏదో బ్యాగులో కరపత్రాలు వేసుకొని వీధులు పంచుకుంటా నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉండిపోయి సరిపోయేది అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు, మీలాంటి వాళ్ళని చూసినప్పుడు. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వాడిని ఏం చేశాను? చేరదీశానే నాల్ని. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధి లేకుండా నేటి క్రైస్తవ జనాంగం జీవించడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అనే ఆలోచన తపన, ఆ తలంపు ఉండి తీరాలి అన్నమాట. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఆయన పశ్చాత్తాపడి కరిగిపోయి ప్రభు సన్నిధిలో కన్నీరు కాస్తూ ఆయన ఎలాంటి ప్రార్థన చేసేవాడు తెలుసా అండి? చూడండి ఒకసారి 51వ కీర్తనలో ఓ మాట
రాయబడింది. చూడండి దయచేసి, కీర్తన 51లో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే గమనించండి. 10-11 వచ్చాను చదువుకుందాం. ఏమంటాడు అక్కడ? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఏమంటాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా వద్ద నుంచి నీ సన్నిధిలో వచ్చి నన్ను తోసేయద్దు అంటే ఏం చేస్తాడు? తోసేస్తాడు దేవుడు. జాగ్రత్త. మనం అంటాడు కొంతమంది, రాపో నా దగ్గర రాదు, వెళ్ళిపో, అది తోసేసేటట్టుంది. జాగ్రత్త ప్రియులారా, దేవుడు త్రోసివేసే స్థితిలో తీసుకొని రావద్దు. నీ జీవితాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని సన్నిధిని దేవుని అగౌరవపరచొద్దు. దేవుడు తోసివేశాడంటే జీవితంలో కష్టపడతావు. జాగ్రత్త సుమా. ఎప్పుడైతే దేవుడు విరోధమైన పాపాన్ని వారు చేశారో, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని వారు మితిమీరి వారు తప్పు చేశారో, వెంటనే ప్రభు ఏం చేశారో తెలుసా? వాళ్ళని, ఆదమ్మ వాళ్ళిద్దరిని ఆ తోటలో నుంచి వారిని ఏం చేశాడంట? మెడబట్టి గెంటేశాడు. ఎటుంటుంది కదా? చూడండి ఆ మాట ఒకసారి ఎలా ఉందో. 3వ అధ్యాయంలో ఏం రాయబడిందో ఒకసారి చూడండి. ఏం రాయబడి చూడండి ఒకసారి ఆ మాట ఎలా ఉందో. ఆదికాండంలో 3వ అధ్యాయంలో చూడండి ఏమంటాడు అక్కడ? 22 అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాని సేద్యపరచుటకు ఏదేనో తోటలో నుండి అతనిని పంపివేశాను. అంతవరకు ఉంటే బాగుండేది. కానీ నెక్స్ట్ ఏమో చూడండి. అప్పుడు ఆయన ఆదామును ఏం చేశాడంట? ఎవరినండి వెళ్ళగొట్టే? చెప్పండి, ఎవరిని వెళ్ళగొడతారు? ఓ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరిని వెళ్ళగొడతారు? ఎవరిని వెళ్ళగొడతారంటే, అక్క నిలబడి, లేదు నేను వెళ్ళవు అని అలాగే మామూలు అంటే చూడండి, అక్కడ నిలబడతావు చూడండి. నువ్వు వెళ్ళిపోయి గురించి మనం పుష్ చేస్తే, తోసేస్తే, వెళ్ళకుండా ఇంకా అక్కడే ఉంటే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు తోసేస్తాడు. వెళ్ళిపో అని మెడగట్టి బయటికి గెంటేస్తాడు. అవునా? అదేనమాట. సో ఆదాము తెలుసుకున్నాడు, తప్పిదం తెలుసుకున్నాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. కానీ ప్రభు ఓర్చుకోలేదు. దేవుని ఆజ్ఞని ఆయన శిరసావహించక దాన్ని ఇగ్నోర్ చేశాడు. కాబట్టి పంపివేసిన మాట అంతా ఆపితే బాగుండేది. అయితే అక్కడ రాయబడింది ఏమంటున్నాడు? పంపివేసిన తర్వాత పంపివేసి పోలేదు ఆయన. హలో నాయన ఆదాము, ఇక జాళ్ళ మీద సావాసం నాకు మీరు చాలా గొప్ప పని చేశాను, నేను చెప్పిన పని మీరు చేయలేదు కాబట్టి నేను ఆజ్ఞాపించిన విధిని, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞ మీరు శిరసావహించక దాన్ని మీరు ఇగ్నోర్ చేసి దాని అవుట్కమ్ దాన్ని అరేంజ్ చేశాడే, నేను ఏం చేద్దా మీరు చేశారు కాబట్టి మీతో నాకు పని లేదు, మీ సావాసం నాకు వద్దు కానీ ఇంక వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేశాడు. వాళ్ళు ఏం చేశాడంట? పంపేశాడంట. మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపివేశాడు. వాళ్ళని పంపిస్తే వాళ్ళని అనుకుంటున్నా వాళ్ళు వెళ్ళలేదనమాట. వాళ్ళు పోలేదు. వాళ్ళు ఏం చేశారంట? పోలేదు. కాబట్టి ఆ రాయబడి నెక్స్ట్ వర్డ్, అప్పుడు ఆయన ఆదాముని. నాకు చాలా భయం వేస్తుంది ఆ మాట చదివిన ప్రతిసారి. మనం అనుకుంటున్నాం దేవునిలో ఉన్నానని, దేవునిలో పాడుతున్నానని, ఆరాధిస్తున్నానని, కీర్తిస్తున్నానని, కనపడుచున్నానని, ఆయన కొని ఆడుచున్నానని, ఏదో ఒక వారు వెళ్ళి ప్రభు శుద్ధి చాలే
ఇది చాలు, ఓ గిరకి ఓ సర్కిల్లో కూర్చొని ఇట్స్ ఎనఫ్ అని అనుకుని కొనసాగపడుతున్నావేమో కదా. జాగ్రత్త, మెడబెట్టి గెంటి వేసి దినం వస్తుంది రాక మునిపే దేవుణ్ణి గణపరచడం నేర్చుకో. నిశ్చయముగా దేవుని వెతకము నేర్చుకో. ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలని ఆశను తపని తలపుని కలిగి ఉండడం నేర్చుకో. నేను ఆ మాటలు ధ్యానించి ప్రతిసారి ఆయన పంపివేసిన ఎంత బాగుంది కదా, అంటే మర్యాదగా పంపివేసిన, ఇంకా పంపివేయడం బాగుంది, పంపివేయడం బాగుంది కదా పదము. వెళ్ళగొట్టడం బాగుందండి కదా, రెండు ఒకే మీనింగే. కానీ వెళ్ళగొట్టడం అనేది మరి వెళ్ళకుండా అలాగే ఉంటే అంతేమంటే హట్టం చేస్తామంటే చూడండి, అలాగే ఉంటుంది చూడండి. ఆయన ఏం చేశాడు, మెడబట్టి గెంటి వేస్తున్నాడు తన సన్నిధిలో నుంచి. జాగ్రత్త, నా సన్నిధికి వచ్చుటకు మీలో ఎవడు ధైర్యం తెచ్చుకున్నాడు? యువకాలము నా సన్నిధికి రావడానికి, ఆరాధనకి రావడానికి, మందిరానికి రావడానికి, దేవుడితో గడపడానికి నీకెవరిచ్చారు? నేను మిమ్మల్ని చేరదీస్తాను, అంతేగా నీ నీతి, నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ బ్రతుకు కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుని ఘనపరచటము నేర్చుకో. హల్లెలూయా. దేవా వెళ్ళాలి, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి నేను. నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? ఇది సంబంధం, దేవునికి భక్తునికి దేవునికి ఆ గొప్ప సంబంధం అది. దేవా నువ్వు ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? అదే మనిషిని పిలిచినట్లు. అంటే ఎంత గొప్ప అనుబంధం ఉంది వాళ్ళిద్దరికి. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. హల్లెలూయా. విడదీయగలరా ఎవరైనా అని పాడుకుంటున్నాడు ఆయన. దేవాన్ని నా వద్దకు నువ్వు ఎప్పుడు వస్తావు? ఆ మాట చదివిన ప్రతిసారి నా గుండెల్లో ఏవో చెప్పనసఖ్యము కాని ఆనందము చేత పొంగి పొళ్ళిపోయి, దేవా నా వద్దకు నువ్వు ఎప్పుడు వస్తావు అడుగుతా నేను. ఏమో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన రాక కోసము 1000 కళ్ళతో అంట చూడండి ఎదురు చూస్తూ, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను. ఎట్లా ఉండేది 2 కళ్ళు అయితే, వీళ్ళు ఏమంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తానంట. ఆహా, 2 కళ్ళు తెచ్చుకోలేక చచ్చిపోతాడు అరే ప్రజలు. ఇంక ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటే ఇంకేమైనా ఉందా? ఒళ్ళంతా కళ్ళు చేసుకుంటారంటే నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. బిగినింగ్ డేస్ అట్లాగే ఉంటుంది అందరికీ. మళ్ళీ నీ కళ్ళుతో నన్ను చూడబాక, నా కళ్ళుతో నేను చూడను అంటారు అనమాట. ఇంకో కొంతమంది మాట్లాడుతుంటారు, నన్ను చూస్తే నేను నీ కళ్ళలో నిప్పు కంట్లో పోసుకొని కాలిపోవా? ఏమండి, నిప్పు కళ్ళలో పోసుకుంటారట. మళ్ళీ మాట్లాడుతుంటారు డైలాగ్స్ కదా, మంచిది. ఆయన తోసేస్తాడు. జాగ్రత్త, దేవుని సన్నిధి తరిమేస్తున్నాడు. నా సన్నిధికి వచ్చుటకు నేను మిమ్మల్ని చేరదీని విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఉదయకాలం ప్రభు సన్నిధికి వచ్చావంటే ఆయన కృపను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుని కృపాసుడికి నేను ఆయన ప్రేమించి తీసుకుని వచ్చే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆయన ఆ తోటలో నుంచి ఆయనని ఆదాముని వెళ్ళగొట్టాడు.
ఇక తప్పదిగా బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆయన కుమారుని కన్నాడు. కుమారుడు కన్న తర్వాత యెహోవా దయ వలన నేను ఒక మనిషిని అదొక మన సబ్జెక్ట్ నేర్చుకుందాం మరొకసారి. కయ్యూను చేసాడుగా పొరపాటును బట్టి దేవుడికి ఇవ్వవలసిన దానిలో ఏం చేశాయంటే దాచుకొని తన పంటలో కొంత తీసుకొని వచ్చేట్టుగా రాయబడి ఉంది బైబిల్లో. దేవుడు చెప్తున్నాడు 4వ అధ్యాయంలో 6వ వచనంలో చూసినట్లయితే, కయ్యూనుతో నీకు కోపమేలా, నీ ముఖమును చిన్నపుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన నీ తలనెత్తుకొనవా, సత్క్రియ చేయనడల వాకిట పాపము పొంచి ఉండును. నువ్వు సత్క్రియ చేయలేదు. ఎందుకు చేయలేదట? ఆయన తన సహోదరికి అర్పణను దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. తన అర్పణ దేవుడు అంగీకరించాల. సహోదరు అర్పణ అంగీకరించాడు, అతన్ని అంగీకరించాడు. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించబోసరికి ఆయనకి ఏమైంది? ముఖము చిన్నబుచ్చుకున్నాడట. ముఖం ఏమైందట? చిన్నబుచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా మరోసారి ధ్యానిద్దాం. ఇందులో ఒక మాట చెప్పడానికి మీకు ఇది జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఆయన చేసిన కార్యము దేవుడికి ఇంపుగా కనిపించలేదు. తన సహోదరుని క్రియలు చాలా గొప్పగా ఉన్నసరికి అతని కోపం వచ్చింది. ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. దేవుడు అంతరంగా నిరుగున్న దేవుడు కాబట్టి అంటున్నాడు, కయ్యూను నీ ముఖాన్ని ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? ఇక్కడ కూర్చో మన అందరికీ తెలుసు మన ముఖాలు ఎట్లుండో తెలుసు ఆయనకి. నీ ముఖం ఎలా ఉందో తెలుసు, నా ముఖం ఎలా ఉందో తెలుసు. అంటే మన అందం కాదు. ఇప్పుడు వింటున్నప్పుడు నీ ముఖ కవలికి ఎలా ఉన్నాయో, నీ ముఖంలో ఆ లక్షణాలు ఎలా ఉన్నాయో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఎవరు ఏమి ఆయనకు చెప్పక్కర్లా. నీ తలంపులు నువ్వు ఏం తలొస్తున్నావో, నీ ముఖ లక్షణాలు ఎలా ఉన్నా ఆయనకి బాగా కనపడుతున్నాయి. మనకే కనపడవా? మనకే కనిపిస్తాయి. కొంతమంది ఒకవేళ ఇంట్లో పెద్దలకు ఒక మాట చెప్తే, లేని భర్త భార్యకి చెప్తే, భార్య భర్తకి చెప్తే, ఇంకేదో చెప్తే ఓ కేక వేస్తే అప్పుడే వాళ్ళ ముఖాలు 36 సొట్లు వెళ్ళిపోయి ఉంటాయి. ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి ఈ మాటల్ని. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? నువ్వు నేర్చుకుందాని దేవచ్యుత నేర్చుకున్నాను ఆ పాఠ లెక్క ప్రకారముగా ఆ ఆత్మీయ జీవితాన్ని కలిగే జీవిస్తున్నావు ఈ లోకంలో. నువ్వు సత్క్రియ చేసేడలా నువ్వు తల ఎత్తుకు తిరగవా? ఎందుకంటే నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీ ముఖం చిన్నపుచ్చుకున్నావు. ప్రభువా నన్ను క్షమించు అని ఒక మాట అని ఉంటే బాగుండేది కదా. అనలేదు ఆయన అలా అనుకుని ఏం చేశాడు? ఆయన కోపం వచ్చింది ఆయనకు. తన సహోదరు మీదకి వెళ్ళాడు. తన ఒంటరిగా తన సహోదరిని చంపేశాడు. ఆయన ఏ నేరం చేశాడని. ఈ ముఖాలు మార్చుకోవడంలో బ్రతుకొని అట్లే ఉంటాయి. ఈ దేవుని మందిరంలో కూర్చో దేవుని వాక్యం ఉంటుంటే ముఖములు మార్చుకోరు ఉంటారు కొంతమంది. వీళ్ళంతా కూడా అహాబు క్యారెక్టర్ వాళ్ళది, కయ్యూని క్యారెక్టర్ వాళ్ళది. ఈ క్యారెక్టర్ కలుగునంత చాలా కష్టం. వాళ్ళు ముఖాలు మార్చుకున్నాను అనుకో, ఇంకా వాళ్ళకున్న నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ అంతరంగంలో చంపడమే. ఇక అహాబు ముఖం మార్చుకున్నాడు, భార్యను ప్రేరేపించాడు. భార్య ప్రేరేపించి నీతిమంతుడు వ్యక్తి తల దించేసింది. హలో, దానికి శాపము, దాని యొక్క ప్రతిఫలం వెంటనే వచ్చేసింది. అహాబు ఎక్కడైతే ఆ బోధక రక్తమును కుక్కలు నాకయ్యో అదే స్థలములో నీ రక్తము నాకి తీరుతాయి అని ఏలియా ద్వారా ప్రవచన వాక్యం చెప్పాడు. జాగ్రత్త, దే ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్, దే ఆర్ చర్చ్. ఈ మాట ఆలకిస్తుంటే నీ జీవితంలో ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమో ఒకసారి ఆలోచించు. దాని వెనక నువ్వు జరిగించే హత్య, చంపడం చేత కాదు కానీ నీ మాటలతో చంపేస్తున్నావు. నీ మాటలతో నువ్వు నరికేస్తున్నావు వాళ్ళని. పొగడిన నోళ్ళే నిందలు మోపే. ఏం చేసేయంట?
ఒకప్పుడు బాధే అంటారు, బా 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 బా, ఏం వాక్యం చెప్పాడు, ఏం గద్దించి చెప్పా, ఆయన మాట్లాడుతుంటే హృదయం అంతరంగంలో సంతోషము, బాధ, బాబా బాబా చెప్పలేనంతటికి ఆనందం. మళ్ళీ ఏమైంది? నిమిరిన కరములే కరకుగా కోసే, పొగడిన నోళ్ళే నిందలు మోపే. నిమిరిన కరములే కరకుగా కోసే, కడు చీటముగా లోకము మారగా, కడు చీత్రముగా లోకము మారగా, ఎసె కదా నా మారని కోట, ఏసె కదా నా మారని కోట. ఏసేవాడంట మారని కోట. లుకపు కానన యానములో యేసుడేగాన నిరీక్షణ, ఎండకు కాలిన పుడమి అడవిలో జీవజలము నా యేసే, ఎండకు కాలిన పుడమి అడవిలో జీవజలమునా ప్రియ యేసే, జల్దరు వృక్షపు నీడను చేరి, జల్దరు వృక్షపు నీడను చేరి ఏం చేయాలంట? సేదదీసి కొనెద నేను, లుకపు కానన యానములో యేసుడే నా శుభ నిరీక్షణ. హల్లెలూయా. వెంటనే దేవుడు స్పందించాడు. నీ తమ్ముని రక్తము మరిపెడుతోంది. ఏ నేలపైతే నువ్వు రక్తాన్ని చిందించావు, ఆ రక్తము నాకు మొరపెడుతున్నదే. కనుక ఈ నేల మీద నీ ఊరు కూడా క్షమించబడుచున్నావు. ఎక్కడయ్యా నీ తమ్ముడు? నా తమ్ముడు నేను కాలివాడినా? నేనేమైనా? మరొకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని నేర్చుకుందాం. ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి మూలపాఠము దేవుని యొక్క సన్నిధిని గూర్చి గమనించండి. 13వ వచనంలో చూస్తే, 4వ అధ్యాయంలో 13వ వచనంలో, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఏమంటాడు అక్కడ? అక్కడ వాళ్ళ అమ్మ నాయన వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఇక్కడ కొడుకుని కూడా ఏం చేస్తున్నాడు? నిన్ను కూడా వెళ్ళగొట్టే సమయం వచ్చినప్పుడు జాగ్రత్త, హెచ్చరిక చేస్తున్నా దేవుని సేవకునిగా నేను నిన్ను. ఇష్టమాది దేవుని స్థలిని పోగొట్టుకొని దేవుని చేతిలోంచి వెళ్ళగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? నీవు కఠినపరుచుకుంటున్నావా? నీ హృదయాన్ని వాక్యానికి చెవి యొక్కకుండా కల్పన కథల వైపు తిరిగి కాలాన్ని ప్రేమిస్తూ నీకు ఇష్టమైన బోధకులు సమకూర్చుకుంటున్నావేమో, జాగ్రత్త. మనం ఇలా ప్రకటిస్తాం కాబట్టి మనల్ని ఎవ్వరూ ప్రేమించరు. నన్ను, మనలాంటి మిమ్మల్ని కాదు, నన్ను. అయితే దేవుడు ప్రేమిస్తాడు నన్ను, అది తెలుసు నాకు. దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఆయన కనికరము కృప నాయన విస్తారంగా ఉంది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? Do not be grieved, for the joy of the Lord is your strength. ఎందుకు ఏడుస్తున్నారు? మీరు దుఃఖపడకుండా ప్రభువుని యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలాన్ని పొందిన విషయాన్ని నెహెమ్యా 8:10 చెప్పాడు కదా. Do not be grieved, for the joy of the Lord is your strength. Praise the Lord. స్పందించండి, బాగా స్పందించండి. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. తర్వాత తెలుసుకుంటే ఏం ప్రయోజనము? నేడు ఈ ప్రదేశము నుండి నన్ను నీవు వెళ్ళగొట్టుతివి దేవా. ఆ నెక్స్ట్ రాయబడి ఉంది, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. చూసారా మాటల్ని? గమనిస్తున్నారా ఈ మాటల్ని? నేడు ఈ ప్రదేశం నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు దేశ దిమ్మరుడై తిరుగుతున్నాయి. ఇక అంటే కయ్యూనికి తెలుసు దేవుని సన్నిధిలో నా నాన్న, అమ్మ, నా తమ్ముడు, నేను ఉన్నాము అనే విషయానికి తెలుసు, కానీ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసుకోలేదు ఇంకా ఆయన. దేవుని సన్నిధి నిర్లక్ష్య స్వభావం వచ్చేది. దేవుని సన్నిధికి తన అర్పణని ఇష్టానుసారంగా తీసుకొచ్చాడు. రక్తముతో దేవుని రక్తం అర్పించాల్సిన వ్యక్తి తన పంట పొలములో కొంత, దావీదు కూడా కొంత అని అన్నాడు, కానీ ఎంతో ఇచ్చాడు ఆయన. కానీ ఈయన అట్టంటంలే, తెచ్చిందే కొంత. ఒకవేళ దేవుడికి ఆయన అర్పణ అంగీకారం అంటే ప్రభు చెప్పాడు, కయ్యూనుండి అతని అర్పణను దేవుడు అంగీకరించను అని. అవునా? అలా చెప్పలేదే. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఒక వ్యక్తిని దేవుడు యాక్సెప్ట్ చేస్తే నువ్వేం చేయాలి? ప్రభువు స్తుతించాలి. ప్రభువా, నాలో లోపం ఏమైనా ఉంటే నన్ను కూడా జ్ఞాపం చేసుకుని నన్ను క్షమించి నా జీవితాన్ని నీకు అర్పణంగా చేయడం నాకు సహాయం చేయని అడుగు. దేవుడు గైడ్ చేస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా ఎందుకు చంపడానికి ప్రయత్నం చేస్తావు? ఆ రక్తం మొరపెడుతుంది, దేవుని స్థానం నుంచి వెలగొట్టబడతావు. ఎందుకంటే నీతిమంతుడు కాడైన మన మూలపాఠంలో ఏం నేర్చుకుంటాం? మొదటి ప్రారంభంలో నిశ్చయముగా ఏమంటాడు? నీ సన్నిధిలో యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. ఎవరండి నివసించే దేవుడి సన్నిధిలో? మూలపాడు గుర్తుపెట్టుకో. 141 కీర్తన ఆ చివరి వచనంలో ఏమి రాబడింది? నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు, యథార్థవంతులు నిశ్చయముగా నీ సన్నిధిని నివసించెదరు. కయ్యూను యథార్థవంతుడు కాడు, కయ్యూను నీతిమంతుడు కాడు. అందుకనే దేవుని వాక్యం ఇక్కడ ప్రకటిక పత్రికలు కూడా మనకు ఆయన గురించి రాయబడి ఉంది. ప్రవచితమైతే మరోసారి ఆయన క్యారెక్టర్ నేర్చుకుందాం. ఇప్పుడు ఈయనే అంటున్నాడు, అయ్యో నేను దేవుని సన్నిధిలో లేనని గమనించేశాడు ఆయన. హలో, దే ఆర్ పీపుల్ ఆఫ్ గాడ్. ఆర్ యు రికగ్నైజ్డ్? ఆర్ యు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్? ఉన్నావా దేవుని సన్నిధిలో? లేక ఊరికను కూర్చున్నావా? ఏదో భవిష్యత్తు పడుకొని ఒక పాట పాడేసి ఓరలు పాల్గొని ఓ చందగడేసి నేను కూడా అటెండ్ అయ్యాను అని తృప్తిపరచుకు వెళ్ళిపోతున్నావా? క్రీస్తు స్వరూపంలో మార్చబడడానికి ఇష్టం లేదా నీకు? అయ్యో మీ విషయం నేను పడే ప్రయాస ఎక్కడ వ్యర్థమవుతుంది, నీ విషయమే నాకు మరలా క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన అని ఎందుకు రాల్సి వచ్చింది? గలతీ పత్రిక రాస్తూ పౌలు భక్తుడు సారూప్యం కావాలి, క్రీస్తు స్వరూపం నీలో కనిపించాలి, నాలో మనలో. ఈ లోకానికి కనిపించాడు, మనము చిన్న యేసయ్యలా కనిపించాలి, మనిషిలా కనిపించకూడదు. నీవు వెళ్తుంటే యేసు ప్రభు వీళ్ళు కనిపిస్తున్నాడా ఏం చెప్పాలి? మనకి ఎలాంటి బా వీళ్ళు పోతారు బా బైబిల్ ఆదివారము ఇల్లు ఈదిలో చూసి ఎట్లా కొట్లాడతారో ఇల్లు
వాళ్ళ నోటి కొరిపోతారు రా నాయన. వాళ్ళ నోరు అబ్బా, వాళ్ళు చూస్తే ఆ సమాజంలో వాళ్ళ నోరు అబ్బా, నోరు చూస్తే భయం. ఎంతమంది సాక్ష్యం ఉందక్క నీకు, ఎంతమంది సాక్ష్యం ఉందన్నా నీకు సమాజంలో? అబ్బా, వండర్ఫుల్ టెస్ట్ మనీ నీకు. ఓ, నువ్వు దేవుని కుమారుడువా? అయితే దిగిరా చూద్దాం. రాలేడా ఆయన? దిగి రాలేడా సిలువని? ఒకవేళ ఆయన సిలువ ఆ దినం దిగి వచ్చేటైతే ఆ చాలి మాట నీకు నాకు రక్షణ ఎక్కడిది? భూమి మీద సిలువ అప్పగించబడాలి. ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టాలి ఆయన మన కోసం. అప్పుడు ఆయనకు మనకందరికి కూడా రక్షణ. కాబట్టి ఆ మాట విని చెవిని విడిచిపెట్టాడు ఆయన. ప్రేమ వాళ్ళ గమనించండి నా ప్రేమ, ఈ యొక్క రోజున నీ దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు అనే భ్రమలో ఉన్నావేమో. ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమో. నీ జీవితం అంగీకారంగా లేదేమో దేవుని సన్నిధిలో. ఒకవేళ వెళ్ళగొట్టబడి ఉన్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేనిక నీ సన్నిధికి రానివ్వకుండా, ఏమన్నాడైనా? నేడు ఈ ప్రదేశం నుండి నీవు నన్ను వెళ్ళగొట్టితివి. ప్రియమైన వాళ్ళరా, గమనించారు ఈ మాటల్ని? నాకెంతో భయం కల్పిస్తుందండి. ఆ 3వ అధ్యాయం చివరి మాట, 4వ అధ్యాయం ఈ 14వ మాటను చూస్తే వణుకు పుడుతుంది నాకు. దేవుడు వెళ్ళగొడితే ఏమైనా ఉందా? ఇంత ఏళ్ళు పనిచేసి ప్రభా, ఇంత ఏళ్ళుగా నీ పరిచర్య చేస్తూ నా ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి వచ్చి ప్రభా, ఇంత కష్టపడి ఇంతమంది మనుషులతో తిట్టించుకొని దూషించుకొని దేవా వెలివేయబడి ప్రభా కష్టస్థితిలో పరిచయం చేసి నీ దగ్గర నీ చేతి వచ్చి ప్రభా నువ్వు నన్ను వెలగొడితే నా పరిస్థితి ఏంటి? అలా లేకుండా నీ సన్ను నిలుచు కృప నీవు నాకు ఎలా ఇచ్చావంటే, నీవు నీ సన్నిధికి వచ్చేట్లుగా నీవు నన్ను చేరదీశావు నాయన. ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధిలో వచ్చి నీవు నన్ను వెలగొట్టావు. ఎప్పుడైతే ఆయన వెలగొట్టబడ్డాడో ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏమిటో తెలుసా? నేడు నీ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉంటాను. నేను దేశ దిమ్మరై ఉంటాను. వింటున్నారా? చాలా మంది దేశ దిమ్మలు ఉంటారు. దేశ దిమ్మర్లు గుడికి రారోళ్ళు, ఆరాధనకి రారోళ్ళు, ప్రభు దగ్గర గణపరచాలని రారోళ్ళు, వేరే వేరే వ్యాపకాలు ఉంటారు. వీళ్ళంతా కూడా వాళ్ళకి చాలా బిజీ వర్క్షాలకి లోకమంతా తిరుగుకుంటారు. తెల్లవాలేసి బండిలో పెట్రోల్ వేసుకున్న రెడ్ 2 వీలర్ ఒకటి ఉందనుకోండి, భార్యనో బిడ్డనో కొడుకో కూతురో ఎవరో కూడా 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తే అందులో ఒక 1/2 లీటర్ పెట్రోల్ కొట్టించుకొని చాలా బిజీగా తిరుగుతుంటారు. దేశమంతా అదే పని వాళ్ళకి. ఇంక వాళ్ళ పని ఏమంటే సర్చింగ్, దే వాండరింగ్, గోయింగ్ అండ్ కమింగ్, గోయింగ్ అండ్ కమింగ్, గోయింగ్. మళ్ళీ ఏమైనా పైసా ఆధిక్యం ఉందంటే లేదు, మళ్ళీ ఇంటికి వచ్చి చేయాల్సిందే భార్యని. ఛాయ్కి ఒక 10 రూపాయి, భర్తను అడగాల్సిందే, పిల్లల్ని అడగాల్సిందే. వింటున్నారా నా ప్రియమైన వాళ్ళరా? దేవుని సన్నిధిని గమనించేశాడు. ఇక నేను ఇక్కడ లేకుండా నాకు అర్హత కోల్పోయాను. నేను ఒకవేళ నువ్వు కైన పరిస్థితులు ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని వాక్యాన్ని కట్టుకుంటున్నావా నీవు? అందుకని భక్తుడు అంటున్నాడు, దేవా దేవా నీ సన్నిధిలో నుంచి నీవు నన్ను తోసేయద్దు. అక్కడ ఏమంటున్నాడు, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను నీవు త్రోసివేయద్దు నాయన. ఆయన బతిమాలు కుట్టాడు దేవుని సన్నిధిలో. ఎందుకని ఆలోచిస్తే ఆ మాట, ఎవరిని వదిలిపెట్టాడు? హలో,
మహాపరిశుద్ధుడు దావీదు నా చిత్తానుసారంగా జీవించేవాడు, యథార్థవంతుడు, నమ్మకస్తుడు, పరిశుద్ధుడు, మహా గొప్ప మనిషిని దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి దావీదుని గూర్చి సౌలు తప్పుతో పడినప్పుడు, సౌలు ఇష్టానికి ప్రవర్తించినప్పుడు దేవుని ఆజ్ఞను శిరసావహించక దాన్ని ఆయన ఏం చేశాడంటే దాన్ని అతిక్రమించి పాపము చేసినప్పుడు దేవుడు సౌలుతో సమయాల ద్వారా మాట్లాడినప్పుడు, ఇదిగో నా చిత్తానుసారంగా ఒకరిని కనుగొట్టిని, అతడు నా చిత్తం నెరవేర్చువాడు, నా హృదయానుసారాన్ని సాక్ష్యం ఇచ్చిన దావీదు. ఆ దావీదు ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను నీవు అంటే దేవుని సన్నిధిలో నుంచి నన్ను త్రోసేసే దానికి దేవుడు వచ్చాడు కాబట్టి నేను కట్టుకుంటున్నాను నా జీవితాన్ని. హల్లెలూయా. అందుకే కీర్తన 51 రాశాడు, జాగ్రత్త, మాట విన్నావో సరే, వినలేదో నీ ఎముకలు నా ఎముకలు విరిచి, అబ్బో ఎటువంటిదండి, కోడి ఎముక కాదు, మంచి లెగ్గు పీసు వేయించుకొని నోట్లో పెట్టుకొని విరిచేది కాదు, దేవుడు విరుస్తాడట మన ఎముకలను. అందుకనే అన్నాడు కీర్తనకారుడు, దేవా నీవు విరిచిన ఈ నా ఎముకలు హర్షించుచున్నవి. దేవునికి స్తోత్రం. ఏంటే అంటే దేవుడు ఏం చేస్తాడట, దావీదుకి ఏం చేశాడంట, ఏమో నాకు చెప్పలేను. నేను ఆ మాటలు నేర్చుకుంటా, దాన్ని నేను నేర్చుకుంటా. లార్డ్ టీచ్ మీ టు డు thy will, for thou art my God. Thy spirit is good, and lead me into the land of uprightness. వింటున్నారా ప్రియ సంగమా? నా వైపుని చూడండి, చూస్తూ వినండి. విత్తబడిన వాక్యం పక్కకి వెళ్ళకుండా, రాత్రిలో పడకుండా, ముళ్ళ కంచెలో పడకుండా, త్రోప్రక్కులో పడకుండా, ఒక మంచి ల్యాండ్లో పడినట్లుగా వినండి. హల్లెలూయా. నువ్వు విరిచిన ఎముకలు ప్రభువా. చూడండి ఏమంటాడు ఆయన, ఎంత చక్కటి మాట మాట్లాడు. ఆ కథ అంతట్లో తన యొక్క పశ్చాత్తాపంతో కూడుకున్న ప్రార్థన చేస్తూ ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్న ప్రియమైన వాళ్ళ గమనించండి. ఏదో వచ్చిన భాగంలో చూస్తే ఏమంటున్నాడు అక్కడ ఆయన, ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నీవు విరిచిన ఎముకలు ఏమవుతాయంట? ఓ హల్లెలూయా. అంటే దేవుడు ఈ పట్టాలను చూస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఏం చేస్తాడంటండి చెప్పండి. కీర్తనలో ఒక మాట ఉందండి, చూడండి 22వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏం మాట్లాడుతున్నాడు గమనించే ప్రియమైన వాళ్ళరా. చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 22వ కీర్తన 17 వచ్చే భాగంలో మనం చూస్తే దావీదు రాస్తూ ఇలా అంటున్నాడు ఆయన, నా ఎముకలన్నీయు లెక్కించామా దెబోరా? నీ ఎముకలు లెక్కించావా? మీ ఇంటి ఆయన ఎముకలు లెక్కించావా? లేక నీ ఎముకలు ఆయన లెక్కించాడా? నా ఎముకలు నీ ఎముకలు మనము లెక్కించుకున్నామా? నా ఎముకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నవే. అంటే దీన్ని బట్టి మనం చూస్తే ఏమనాలా, దావీదు ఎక్కడెక్కడ ఎన్ని ఎముకలు ఇచ్చాడో తెలుగు లెక్క పెట్టుకున్నట్టున్నాడు చూడబోతే. హల్లెలూయా. కడిగి చెప్పండి కడి. హల్లెలూయా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, నా ఈ ఎముకలు నొప్పి చెప్పలేను. అలా ఇది నా ఎముకలు దేవుడు ఏడాది ఇచ్చినాడు తెలుదు. ఆడేది ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నీకు స్తోత్రం నాయనా అని చెప్తున్నా. హల్లెలూయా. ఇరుస్తాడు, ఎవ్వని వెళ్ళిపడే ప్రసక్తి లేదు. నీవు విరిచిన ఎముకలు ప్రభువా, నాకు ఆనంద సంతోషాలు కలుగు చేస్తే నీ విరిచినటువంటి నా ఎముకలు నీ సన్నిధిని ఏం చేస్తున్నా తెలుసా? హర్షించుచున్నవి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా బతిమాలకోటి ఏంటంటే, దేవుని సన్నిధికి రండర్రా, మానకుండా రండర్రా, ప్రభువుని కలిగి ఉండర్రా, ఆయన సన్నిధిలో గడపండర్రా, ఆయన ఆరాధించండిరా యథార్థంగా, నమ్మకంగా, భక్తితో, శ్రద్ధతో, పరిశుద్ధతతో.
నీతో పాటు నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని తీసుకుని రండిరా. యెహోషువలాగా నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాము. హల్లెలూయా. కొర్నేలి కుటుంబంలాగా దేవుని ఎదుట నేను నా కుటుంబము తన కలిగిన వారందరినీ సమకూర్చి కూర్చొని కుటుంబం ఉందా ఈ రోజున? నేటి క్రైస్తవ సమాజంలో ఉందా? ఓ దైవజనుడా పేతురు, నువ్వు వచ్చేది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా వినుడికై మేమందరము కూడా ఇక్కడ దేవుని ఎదుట కూడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఉన్నారు ఈ రోజున? How many people are there? ఎంతమంది ఉన్నారండి? నీవు వచ్చినది మంచిది. ఇప్పుడు ఎట్లంటే నువ్వు రానిదే మంచిది మాకు, నువ్వు వచ్చి ఒకటి మళ్ళీ మా ఇంటి కొడుకు తిడతావు మమ్మల్ని వాక్యంతో. ఎట్లా? నువ్వు రాకుండా మంచిదయ్యా, వీడికి వచ్చేదే కొట్టించుకోడు, అక్కడ మళ్ళీ మా ఇంటికి వచ్చి కూడా మమ్మల్ని వాక్యంతో కొడుతూ ఉంటావు. వద్దు. ఒక ఆయన అన్నాడు నాతో, నువ్వు మాట్లాడుతుంటే ఆ చెంప ఈ చెంప వాయించినట్లుందంట. ఆహా అంటే తపలానా? నేనే వాయిస్తుందేనా? అంటే డోలకి వాంచెట్టు ఉందా? పోనీ లేదా రితం ప్యాడు వాంచెట్లుందా నేను చెబుతూ ఉంటే? ఇంకా కొంతమంది ఇంకో పాట, మా కోసమే చెప్తాడు ఎప్పుడు చూసినా అంట. ఇంకేం పనిలే నాకు, నీకోసమే. నో డౌట్, నువ్వు అనుకున్నది నిజం బిడ్డ. నిజంగా దేవుడు నీతో మాట్లాడుతూ నీకు అనిపిస్తే ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలివి. అది ఎంత సాఫ్ట్ కార్నర్ తీసుకో, ఎంత బాగుంటుంది కదా. నీకు ఆ తలంపు పుట్టిందంటే ఎంత మంచోడు, ఎంత మంచిదాను నేను అనుకుంటా. నువ్వు ఎంత మంచోడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడు, ఎంత మంచిదాను కాబట్టి నీతో మాట్లాడాడు. మరి దాన్ని సాఫ్ట్గా తీసుకెంత బాగుంటుంది. సమస్త కల్ముషమును వెర్ర వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యమును సాత్వికమైన మనసుతో అంగీకరించకపోతే నువ్వు దేవుని సన్నిధిలో లేవు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. టు బి కంటిన్యూ ఈ వాక్యం ఇన్ దై ప్రెసెన్స్ అనే ఈ మాటని టు బి కంటిన్యూ. చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. దేవుని సన్నిధిలో నుంచి నీవు వెళ్ళగొట్టబడ్డావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఉన్నానే భ్రమలో ఉన్నావే ఒకసారి జ్ఞాపకం చేసుకో. భక్తుడైన దావీదు దేవుని ఎక్కడ కోల్పోతాడు భయము చేత. ప్రియమైన వాళ్ళు ఎప్పుడైతే వెన్ హి డిడ్ ఎ మిస్టేక్, ఎప్పుడైతే తను విరోధమైన కార్యము చేశాడు, వెంటనే ప్రభు పాదాల చెంత కూర్చొని దేవుని కృపాసుడు సాగిలపడి హృదయపూర్వకంగా తనకు దోషాన్ని పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నా ఎముకలు విరిచేసా ప్రభు, నేను లెక్కించగలను ప్రభు నా ఎముకలని. నేను లెక్కపెట్టిన నా ఎముకలన్నీ కూడా నువ్వు విరిచిన ఎముకలు దేవా హర్షిస్తున్నవి నాయన. దయచేసి నాయన నీ సన్నిధిలో నుంచి నీవు నన్ను తోసేద్దు నాయన. హల్లెలూయా. కానీ కయ్యనే ఉన్నాడు, నీ సన్నిధికి రాకుండా నన్ను నీవు తోసేసినావు. అవునా? అవునా? నీ సన్నిధికి రాకుండా ఉందా లేదా? 14 వచనంలో నీ సన్నిధికి రాకుండా నీవు నన్ను వెలివేసేసినావు. నేను దేశదిమ్మరిగా తిరుగుతూ అంటాను ప్రభువా అంటే ప్రేమాస్వరూపున దేవుడు ఏమన్నాడు తెలుసా? కయ్యను కనుగొన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ఆయన చంపకుండా ఉన్నట్లు తప్పు చేసిన కయ్యూనుకు సైతం గుర్తేశాడు దేవుడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడైనా కయ్యూను కనుగొంటే వాడెవడు కూడా కయ్యూను చంపకుండా నిమిత్తమై ఏం చేశాడ? ఎందుకయ్యా ఇంత ప్రేమ, ఎంత ప్రేమ గల దేవుడు ఆయన, ఎంత ప్రేమ ఆయనకి. ఓ గుర్తునేసాడంటే కయ్యూనికి ఎవడు చంపకుండా, ఎవడు తిట్టకుండా, ఎవడు దూషించకుండా, కయ్యూని ఏమనకుండా దేవుడు ఏం చేశాడంట? ఓ గుర్తేశాడంట. అది చూసినప్పుడు ఓ దేవుడు ఇతన్ని చంపుకున్నట్టు గుర్తేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ఇచ్చిపెట్టాడు? భయమక్కల భయపడకండి, ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? మార్చుకోవడానికి అవకాశం ఇస్తాడు. అయితే కయ్యూను మారలేదు, అంతే, దేశంలోకి వెళ్ళిపోయాడు అంతే. అందుకని పత్రికలో రాయబడిన దాని గురించి యూదా చూడక్కల యూదా ప్రవచిస్తున్నాడు గురించి భయంకర సబ్జెక్ట్ చెప్పాడు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. అది ముగ్గురు గురించి మాట్లాడుతూ యూదా అంటున్నాడు.
ప్రియమైన వాళ్ళారా, గమనించారు ఈ మాటల్ని. జాగ్రత్తగా ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో వచ్చిన విలువేక ప్రభువా, దేవుని వాక్యం చెప్తుంది. సమయాల గ్రంథం చూడండి ఒకసారి. సమయాల గ్రంథంలో ఒక వాక్యం రాయబడి ఉంది. మొదటి గ్రంథంలో 26వ అధ్యాయం 20వ భాగంలో భక్తులు ఇలా మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటారండి? నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను. గమనించారా? ఆయన ఏడుస్తున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో భక్తుడు ఏమంటున్నాడో తెలిసిన, సౌలు తరుముతూ ఉన్నప్పుడు భక్తుడైన దావీదుని ఆ అరణ్యంలో పారిపోలేక, ఆయన పారిపోయేంటే బలహీనం కాదు, ఆయన మహాబలశాలి. అయితే సౌలు రాజు గౌరవించాలి కాబట్టి ఆయన తరుముతుంటే పారిపోతూ ఏమంటున్నాడంటే, ఆయన ఒక మాట దయచేసి చూసుకున్న వాక్యాన్ని, నా దేశమునకు దూరముగా యెహోవా సన్నిధికి ఎడముగాను. ఏమనుకుంటాడు ఈయన అంటే? దాని అర్థం ఏంటి? నేను దేవుని సన్నిధిలో లేకుండా చచ్చిపోకూడదు. నా చావు కూడా ఎట్టుండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. నా దేవుని సన్నిధికి నా బ్రతుకు, నా జీవితం, నేను బ్రతుకుడు ప్రభు కోసమే, నా చావు ప్రభు కోసమే, నేను బ్రతికినా చచ్చినా నా దేవుని కోసం, నా దేవుని సన్నిధిలోనే ఉండాలి నేను. ప్రైజ్ ది లార్డ్. అయ్యో, ఒకవేళ నా దేవుని సన్నిధికి ఎడముగా నేను చచ్చిపోతే ఎట్లా? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన మందిరంలో కూర్చోవాలి, ఆయన మందిరంలో సాగిలిపడాలి, ఆయన మందిరంలో పాట పాడాలి, ఆయన ఆరాధించాలి, కీర్తించాలి, గణపరచాలి, కొనియాడాలి. హల్లెలూయా. చూడ మాటని, నేను దేవుని సన్నిధికి ఎడముగా నేను మరణము నొందకపోతును కాక. దేవుని సన్నిధికి దూరంగానే ఉండకపోతును కాక. ఆయన సన్నిధి నేను కోల్పోకుండా ఉండదును గాక. ఎంతమందికి ఉంది ఆశ? ఎంతమంది దేవుని ప్రజలు ఈ రోజున ఆశను కలిగి ఉన్నారు? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్నట్టు నా జీవితం ప్రభు మాట్లాడుతున్న మాటల్ని జాగ్రత్తగా ఆలకిస్తాం. ఈరోజు రెండు మాటలు నేర్చుకున్నాం. దేవా, నీ సన్నిధికి రాకుండా నేను ఉండలేను, నీ సన్నిధికి దూరంగా నేను చావడానికి కూడా ఇష్టపడను. దేవా, నీ సన్నిధిలో ఉంచి నీవు నన్ను తోసేయొద్దు. నీ సన్నిధిలో ఉంచి నేను తోసివేయబడితే దేశ దిమ్మరిగా ఉంటాను ప్రభు. జాగ్రత్త. ఈ 3 అంశాలని ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. టు బి కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఇట్స్ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్ చెప్పాను కదా. మే గాడ్ బ్లెస్ యూ. తనలో వంచి దేవుని సన్నిధిని మనం పరిశీలించుకొని దేవుని సన్నిధిని గౌరవించి దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆశని, తలంపుని, ఆసక్తిని కలిగి, దేవాని సన్నిధి నాకు కావాలి, ఎందుకంటే దేవుడు తన సన్నిధి కూర్చున్నట్లుగా నిన్ను నన్ను ఆయన చేరదీసిన విషయాన్ని గుర్తు చేస్తున్న మరొకసారి 8:21 వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభుని గణపరుచుదాం, ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని ఆరాధిస్తాం. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపల తండ్రి, ప్రేమాస్వరూపుడు మా ప్రభు, నేను స్తుతిస్తున్నాను ఆయన. మా రక్షకుడు, మా విమోచకుడు, మా దుర్గమైన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. దేవా మహాప్రభు, మా రక్షకుడా, మా విమోచక, మా దుర్గమైన తండ్రి, నేను స్తుతిస్తున్నాను ప్రభు. మీ సన్నిధికి వచ్చినట్లుగా నీవు మమ్మలను చేరదీసిన నీ ప్రేమ కొరకే స్తోత్రము నాయన. కృప చూపండి ప్రభు. దేవా, మీ సన్నిధిలో నుంచి మేము వెలివేయబడుకున్నట్లు మీ కృప మాకు అనుగ్రహించుము నాయన. దేవా, మీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు ప్రభువా. మా దోషములను బట్టి, మా పాపములను బట్టి కాక వాటిని క్షమించి వాటిని విడిచిపెట్టుకు మీ కృప అనుగ్రహించుము నాయన. మీ కటాక్షం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని పొందుటకు మమ్మల్ని సిద్ధపరచండి నాయన. మీ సన్నిధిని గౌరవించు వారికి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీ కృప, మీ క్షేమం మా జీవితంలో చెరకనివ్వండి నాయన. ఆన్లైన్ సర్వీస్ ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని విన్నారో, నీ సన్నిధిలో కూర్చుని ఎంతమంది బిడ్డలైతే వాక్యాన్ని విన్నారో తండ్రి,
దేవా మా తండ్రి మేము మీ సన్నిధిలో ఉన్నామా లేని పరిశీలించుకునే కృప వారికి అనుగ్రహించేటట్టు జ్ఞానాన్ని దయచే మా ప్రభువా. నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డానని కయ్యను గుర్తించాడు ప్రభు. నాయన నేను గుర్తించుటకు మీ సన్నిధిలో ఉన్నామా లేమా అని తండ్రి, ఒకవేళ లేమంటే ఎలాగుంటే మా జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఉన్నామంటే మా ప్రభువా దేవాన్ని సంచు మమ్మల్ని వెలివేయకమని నీవు విరిచినటువంటి నా ఎముకలు హర్షించున్నవి ప్రభువా. మీ సన్నిధి నాకు దాయిచే, మీ సన్నిధికి దూరముగా నేను నిన్నటికి ఉండను ప్రభువా అని కీర్తనకాడైన దావీదు కీర్తించి స్తుతించిన రీతిగా మా జీవితాల్ని మలిచిన ఆయన నీ మహిమ కోసమే స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని చేరతయ్యండి నాయన, మేము బలహీనులము నాయన, బలము దయచేయండి ప్రభువా. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడండి మా తండ్రి నాయన. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లడకు కారణం ఏమీ లేదని మీరు సెలవిచ్చారు కదా మా తండ్రి. కనుక మేము తూలి తొట్టిల్లకుండా ఉండకు నీ ధర్మశాస్త్రమైన వాక్యాన్ని ప్రేమించువారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాను. నడిపింపును దయచే నాయన, ఈ వాక్య ప్రత్యక్షతను మాకు దయచేయండి. జ్ఞానము ఫ్రూట్స్ అనుగ్రహించండి నాయన. వేషం వేసుకున్న వారిగా కాక మా తండ్రి, ఆకులు గల అంజురుపు చెట్టు వారిగా కాక ఫలములు కలిగి ఉన్న వారిగా, మా తొలి ఫలములు కలిగి ఉన్న వారిగా చేయండి. నీకు ఇష్టమైన ఫలములు ఫలించు వారిగా మమ్మల్ని చేయండి మా ప్రభువా. ఈ కృపగా అప్పగించుకుంటున్నాం తండ్రి, మీరు మహిమ పొందండి. మీరు ఆజ్ఞాపించినవి చేశాను, నేను నిష్ప్రయోజకుడైన దాసుడను, మీకే మహిమ చెల్లిస్తున్నాను. మీ నామఘనత కొరకే స్థిరపరచమని, పరిచర్యను దీవించి ఘనపరచమని, తిరిగి మీ కృప కలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి మహిమపరిచి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మహాగణమున తండ్రి జీవన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ లోకల సకల పరిశుద్ధులకు మనకును ఆన్లైన్ సర్వీస్లో అటెండ్ అయ్యి దేవుని సెలవు అనుభవించిన ప్రతి ఒక్కరికి తన సన్నిధి కృపా క్షేమము సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God bless you. Praise the Lord.